ఏపీలో కొత్త లిక్కర్ పాలసీపై మంత్రులు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. సిండికేట్ అవ్వలేదని మీరు ఎలా చెప్తారు? ఎందుకంటే అది మీరు ఎన్డీపీ అట్లాగే ఎల్సీ లిక్కర్ ఇవన్నీ కూడా సిండికేట్ చేసుకుని అవన్నీ కూడా బెల్ షాపులు పెట్టుకుని అన్ని కూడా రకరకాలుగా ఎన్ని బ్రాండ్స్ వేస్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో కూడా ఎక్కడ మనం ఇది లేకుండా మేము చాలా ఓపెన్ గా అప్లికేషన్ ఫీ కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా డ్రా సిస్టమ్ గా తీస్తాం. ఇందులో సిండికేట్ అవ్వడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది? అంటే అమ్మడం అంటే మన ఎంఆర్పీ రేట్స్ ఉంటాయి, అవి వచ్చేసి మేము ఆల్రెడీ దాని మీద కూడా కొన్ని ప్రపోజల్ చేసాం. ఎంఆర్పీ డేటా అమ్మితే డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ తీస్తారు. సిండికేట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే సిండికేట్ సర్వే దగ్గర ఎక్కడ అవుతారు? రేట్ల దగ్గర, ఇట్ల దగ్గర. మేము కేసులు కూడా దాన్ని స్టడీ చేస్తాం. ఒకసారి 2 సార్లు 3 సార్లు వచ్చిన తర్వాత దాని మీద షాప్ నుండి అది కూడా మేము ప్రపోజల్ పెట్టుకోం. చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. బిగ్గెస్ట్ లిక్కర్ సిండికేట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన విధానంతో కదా రాష్ట్రానికి నష్టం జరిగింది. పొరుగు రాష్ట్రాలకి వాళ్ళు కాలంలో కార్టెల్ ఫామ్ అయ్యి వాళ్ళకి వాళ్ళ మనుషులకి బెనిఫిట్ అయ్యే విధంగానే పాలసీ మార్చుకున్నారు. వాళ్ళు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేయలేదు. అది షాప్లో ఎంప్లాయీస్ ఏముంది? దాన్ని బట్టి ఆల్రెడీ అది ఎవరైతే వస్తారో గవర్నమెంట్ షాప్లో రావచ్చు, లేదు ప్రైవేట్ షాప్లో వచ్చి రేపు దేశంలో వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని బట్టి అని అది రేపు వస్తుంది. డెసిషన్ రేపు తీసుకుంది. కానీ అవును, అవి కావాలా? అలాంటి బ్రాండ్లు కావాలా? చూద్దాం. అంటే ఇది వరకు ఎట్లా పడితే అట్లా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా దాన్ని 5 స్టెప్స్ లో మనం దాన్ని టోటల్ ఆల్కహాల్, ఇదివరకు ఏంటంటే ఆల్కహాల్ పర్సెంట్ మాత్రమే చూసేవాళ్ళు. అట్లా కాకుండా దాంట్లో ఒక 5-6 రకాల టెస్ట్లు ఉంటాయి. టోటల్ అన్ని టెస్ట్ చేసి అట్లాంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాన్ చేయడం కాదు, వాళ్ళ మీద కేసులు కూడా కడతాం. అందుట్లో చాలా వరకు ఆగిపోయినాయి. చాలా వరకు ఆ బ్రాండ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా ఆపిచ్చేస్తాం.